ప్రకృతి ఒడిలోనో లేదా ఘనమైన వేదిక మీదో వేల మంది అతిథుల మధ్య జరిగే సెలబ్రిటీల పెళ్లిలంటే మనందరికీ ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల పెళ్లి గత ఫిబ్రవరిలో ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఆ పెళ్లి వేడుక ఆ మెరుపుల వెనుక ఒక ఆసక్తికరమైన యుద్ధమే జరిగిందని తెలుసా? ఆ వార్ మరెక్కడో కాదు, మేకప్ రూమ్ లో. సాధారణంగా ఏ ఆడపిల్లకైనా తన పెళ్లి రోజు జీవితంలోనే అత్యంత అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అందుకోసం నెలల ముందు నుండే స్కిన్ కేర్ అని, మేకప్ ట్రయల్స్ అని ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇక సెలబ్రిటీల గురించి చెప్పక్కర్లేదు. కానీ మన నేషనల్ క్రష్ రష్మిక ఆలోచనలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని తాజాగా ఆమె మేకప్ ఆర్టిస్ట్ తన్వి చెంబూర్కర్ ఒక పాడ్కాస్ట్ లో పంచుకుంటూ ఆ రోజు జరిగిన ఉత్కంఠభరితమైన సంఘటనలు బయటపెట్టారు. మ్యారేజ్ కు ముందు రోజు రాత్రి సంగీత్ లేదా మెహందీ వేడుకలు ఆలస్యంగా జరగటం వల్ల రష్మిక సరిగ్గా నిద్రపోలేదు. సహజంగానే షూటింగ్ లో ఒత్తిడిలో ఉండే రష్మికకు ఆ రాత్రి నిద్ర కరువైంది. దీంతో పెళ్లి రోజు ఉదయం అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యంగా మేకప్ రూమ్ లోకి అడుగుపెట్టారు. ఆమె రాగానే మేకప్ టీమ్ కు ఇచ్చిన మొదటి షాక్ ఏంటో తెలుసా? తనకు కేవలం 40 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఈలోపే మేకప్ పూర్తి చేయాలని ఒక డెడ్ లైన్ విధించారు. సాధారణంగా ఒక పెళ్లి కూతుర్ని సిద్ధం చేయాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది. అలాంటిది రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ వందలాది కెమెరాలు తనపైనే ఉంటాయని తెలిసి కూడా కేవలం 40 నిమిషాలు ఇవ్వటం చూసి తన్వి బృందం ఒక్కసారిగా షాక్ అయింది. నిజానికి తన్వి బృందం రష్మిక కోసం ముందే కొన్ని స్పెషల్ లుక్స్ ప్లాన్ చేసి ఉంచారు. ఏ రకమైన ఐ షాడో వాడాలి, జుట్టు ఎలా దువ్వాలి అని ఎన్నో స్కెచ్లు వేసుకున్నారు. కానీ రష్మిక మాత్రం చాలా ఖచ్చితంగా ఉన్నారు. తనకు ఎలాంటి హెవీ మేకప్ వద్దు, తాను రోజు ఎలా ఉంటానో, నా సహజత్వం ఎలా ఉంటుందో పెళ్లి పీటల మీద కూడా అలాగే ఉండాలి. ఫ్యాన్స్ తనను ఎలా చూస్తున్నారో అదే రష్మికను పెళ్లిలోనూ చూడాలి అని తేల్చి చెప్పేశారు. ఎంతలా అంటే కనీసం కళ్ళకు కాటుకు పెట్టుకోవడానికి కూడా ఆమె మొదట అంగీకరించలేదు. దీంతో ఆశ్చర్యపోయిన తన్వి, రష్మిక ఇది పెళ్లి రోజు, కనీసం కాటుకు కూడా వద్దంటావేంటి అని అడిగితే, అక్కర్లేదు తన్వి, తాను సహజంగా ఉండడానికే ఇష్టపడతాను అని చెప్పారట. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి అంతటి పెద్ద వేడుకలో కూడా ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఉండాలనుకోవటం రష్మిక వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. నేషనల్ క్రష్ ఇచ్చిన 40 నిమిషాల టైంలో పని పూర్తి చేయడం మేకప్ టీమ్ కు కత్తి మీద సాములా మారింది. రష్మిక కోరుకున్నట్లుగా నో మేకప్ లుక్ తీసుకురావడం సాధారణ మేకప్ కంటే కష్టమైన పని. చివరికి 40 నిమిషాల్లో ముగుస్తుందనుకున్న ఆ ప్రక్రియ దాదాపు 90 నిమిషాల పాటు సాగింది. బయట ముహూర్తం సమయం దగ్గర పడుతుండటం, లోపల రష్మిక సహజత్వానికి ప్రాధాన్యత ఇవ్వటం, అలా ఆ గదిలో అప్పుడు పెద్ద హై డ్రామానే నడిచింది. అయితే చివరికి రష్మిక అనుకున్నట్లుగానే చాలా సింపుల్ గా ఎంతో అందంగా మెరిసిపోయారు. ఆ లుక్ చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. మేకప్ అనేది అందాన్ని పెంచడానికి ఉండాలి, కానీ మనిషి రూపాన్ని మార్చేయకూడదు అనే రష్మిక సూత్రాన్ని అందరూ మెచ్చుకున్నారు. రష్మికకు తన లుక్ విషయంలో ఉన్న స్పష్టత చూసి మేకప్ ఆర్టిస్ట్ తన్వి కూడా ఫిదా అయిపోయారు. పెళ్లి తర్వాత కూడా ఈ జంట ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా కెమెరా ముందుకు వచ్చేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక కలిసి రణబాలి అనే పీరియడ్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఇది 1854 నుండి 1978 మధ్య కాలంలో, అంటే బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. టాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్ వంటి విభిన్న సినిమాలను అందించిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి సెట్స్, ఆనాటి జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉండబోతోంది. పెళ్లి తర్వాత ఈ హిట్ జోడీ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెర మీద రొమాంటిక్ కెమిస్ట్రీతో అలరించే ఈ జంట నిజ జీవితంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ తమ వృత్తి పట్ల చూపిస్తున్న నిబద్ధత నిజంగా అభినందనీయం. పెళ్లి వేడుకలో రష్మిక చూపించిన ఆ సింప్లిసిటీయే ఆమెను అందరిలో ప్రత్యేకంగా నిలుపుతోంది. అందుకే ఆమెను అందరూ ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు.